ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, భక్తి పరుని యొక్క రహస్య యుద్ధం. మన మూడో పాయింట్, భక్తి పరుని యొక్క రహస్య యుద్ధం. నువ్వు భక్తి పరుడువు, నువ్వు భక్తి పరురాలవు, నువ్వు ఆయన కుమారుడువు, నువ్వు ఆయన కుమార్తెవు, నేను ఆయన ప్రేమించే కుమారుడును. ఆర్ యు రెడీ? ఆయన కుమారుడను. ఆమేనండి. యేసయ్య ప్రేమించే కుమారుడను, యేసయ్య ప్రేమించే కుమారుడు. మనందరి జీవితంలో ఒక రహస్య యుద్ధం ఉంది. అది ఇతరులకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పలేక, పాస్టర్ గారికి అన్నయ్యకి చెప్తే ఆయన ఏమనుకుంటాడో అని చెప్పలేక ఒక రహస్య యుద్ధం జరుగుతుంది. అటువంటి యుద్ధంలో నుండి కూడా తప్పించేవాడు ఆయన. భార్యకి చెప్తే భార్య ఏమనుకుంటుంది, భర్తకి చెప్తే భర్త ఏమనుకుంటాడు, పిల్లలకి తెలిస్తే మా సంగతి ఏమనుకుంటారు. ఒక రహస్య యుద్ధం. అది నిన్ను డిప్రెషన్ గుండా తీసుకెళ్తుంది, అది నిన్ను స్ట్రెస్ గుండా తీసుకెళ్తుంది, అది నిన్ను ఒత్తిడి గుండా తీసుకెళ్తుంది. నిద్ర పట్టని పట్ల రాత్రిపూట ఉలుక్కుమని లేచిపోతున్నావు. ఒక సీక్రెట్ వార్, ఒక రహస్య యుద్ధం. హల్లెలూయా. రహస్య యుద్ధం. ఒక చెల్లి ఫోన్ చేస్తుంది. ఆ చెల్లి ఫోన్ చేసి ఏం చెప్తుంది తెలుసా? 2011 సంవత్సరం దాకా మన ఫిలదెల్ఫియా మందిరానికి వచ్చిన దాన్ని అన్నయ్య, నాకు 2012లో వివాహం జరిగింది. 2015 దాకా మా కుటుంబ జీవితం అద్భుతంగా సాగింది. నేను నా భర్త ఇద్దరు మగపిల్లలు శుభ్రంగా జరిగింది. కానీ నా భర్త ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అది నాకు తెలిసింది. అది తెలవగానే నేను అన్నాను, ఏంటండి ఇలా చేస్తున్నారు? లేదు, నీతో వివాహం కాకముందు ఇంజనీరింగ్ చదువుతుండగా మేము ఇద్దరం ఇష్టపడ్డాం. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవాలా, మా అమ్మ నాన్న ఒప్పుకోవాలా, అందుకని నేను నిన్ను వివాహం చేసుకున్నా. ఏమండి, ఆమెకి పెళ్ళైపోయింది కదండి, పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు. మనకేదే పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, మనకెందుకు, నా వలన కావట్లా, నేను మర్చిపోలేకపోతున్నాను ఆమెని. నాకు ఆమె కావాలి, నువ్వు కావాలి. ఏ భార్య ఒప్పుకుంటుందే? వాళ్ళు కావాలి, నేనే కావాలంటే ఏ భార్య ఒప్పుకుంటుందే? ఈ మంది ఉంటే ఆమన్న ఉండనే ఉండే, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఆమె చెప్తున్న మాట, అన్నయ్య నేను గనక ఇప్పుడు మా అమ్మ నాన్నకి చెప్తే గుండె నొప్పి వచ్చి చచ్చిపోతారు. కానీ అటు చెప్పలేక నా ఇంట్లో జరుగుతున్న రహస్య యుద్ధం. నేను నా ఇద్దరు బిడ్డలు ఒక పనోలగా ఉంటున్నాం. ఒక రహస్య యుద్ధం. అన్నయ్య నేను విజయవాడకు రాలేను, కానీ యూట్యూబ్లో ప్రతి ఆదివారం శుక్రవారం నీ ద్వారా పలికించే మాటలు విని రేపు అద్భుతం చేస్తాడు, ఎల్లుండి అద్భుతం చేస్తాడు, వచ్చే నెల అద్భుతం చేస్తున్నాడని నిలబడగలుగుతున్నానే తప్ప, యేసయ్య మీద నమ్మకంలో నిలబడగలుగుతున్నాను తప్ప నిలబడలేకపోతున్నాను. రహస్య యుద్ధం. ఈ రోజున బయటికి చెప్పుకోలేక ఒక రహస్య యుద్ధం. అబ్రహాము శారా ఏకైక కుమారుణ్ణి మోరియా కొండపైకి తీసుకెళ్ళి బలి అర్పించమన్నాడు. భార్యకి చెప్తే నా పరిస్థితి ఏంటి, బంధువులకు చెప్తే పరిస్థితి ఏంటి, కుమారుడికి చెప్తే పరిస్థితి ఏంటి? ఒక సీక్రెట్ వార్, ఒక రహస్య యుద్ధం. మోరియా కొండపైకి వెళ్తుండగా సీక్రెట్ రివీల్ చేయాల్సి వచ్చింది. యెహోవా చూసుకుంటాడు రా. మోరియా కొండపైకి వెళ్తుండగా ఒక్కొక్క స్టెప్ ప్రార్థన చేసుకుని అడుగు వేస్తున్నాడు. అంతే, రహస్య యుద్ధములో తన కుమారుడు బలవ్వాలి. కుమారుడు బలవ్వకుండా ఒక పొట్టేలు మరణించేటట్టు దేవుడు చేశాడు. నీ ఇంట్లో ఒక రహస్య యుద్ధం. భార్య బలైపోతుంది, భర్త బలైపోతున్నాడు, పిల్లలు బలైపోతున్నారు. బలి అవ్వకుండా ఉండాలి అంటే మోరియా కొండపైకి ఎక్కాల్సి వచ్చింది. కల్వరి కొండపైకి ఎక్కు, గొల్గోతా కొండపైకి ఎక్కు. నీ ఇంటిలో ఈ రహస్య యుద్ధం జరుగుతుంది. నీ పిల్లలకు అన్యాయం జరగకుండా దేవుడు కాపాడుతాడు. నీ కుటుంబానికి అన్యాయం జరగకుండా కాపాడుతాడు. నీ ఆస్తికి అన్యాయం జరగకుండా కాపాడుతాడు. ఈ రోజే రహస్య యుద్ధములో ఈ మాట చెప్పన్నాడు, రహస్య యుద్ధములో శత్రువు విజయం పొందడు, నువ్వు విజయం పొందబోతున్నా. కొంతమంది చప్పట్లు కొడుతున్నారు కన్నీరు కార్చుకుంటూ. కరెక్ట్. అక్షరాల రహస్య యుద్ధములో సాతాను విజయం పొందడు. హల్లెలూయా. నాకు ఒక వ్యక్తి గురించి తెలుసు, గొప్ప భక్తుడు. తర్వాత తెలుస్తుంది, అబ్బా ఈయన ఇంత పనిచేశాడా అని. చాలా దీనస్థానం నుండి చాలా ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు. సౌందర్యవతైన భార్యనిచ్చాడు. అతనికి దేవుడు ఇది ఇవ్వలేదని లేదు. మంచి ప్రార్థనాపరుడు.
వరాలు కలిగిన వాడు, అద్భుతమైన ప్రసంగాలు చేయగలిగిన వాడు, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుడు అతను ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళాడు. కానీ ఆ వీధిలో ఒక సౌందర్యవతిని చూశాడు. హృదయం అటే లాగుతుంది. కొంతమందికి ఎవరిని చూసినా లాగుతూ ఉంటుంది. ఆఫీసులో ఒకరు కనబడితే అట్లా ఆగుతూ ఉంటుంది, చర్చిలో ఒకరు కనబడితే అట్లా ఆగుతూ ఉంటుంది, కాలేజీలో కనబడితే అట్లా ఆగుతూ ఉంటుంది, బస్సు ఎక్కినా లాగుతూ ఉంటుంది కొంతమందికి. అలా మాటి మాటికి లాక్కూడదు, ఏసు రక్తంలో కట్ అయిపోను గాక. రెడీ? అదేదో ఏదో పెద్ద అయస్కాంత గుణంలాగా ఆ సౌందర్యవతిని చూశాడు. శుక్రవారం వాక్యం విన్నాడు. చచ్చా అలాంటి పని చేయకూడదురా బాబు, దేవుడు మాట్లాడుతున్నాం మనం అనుకుని చెప్పి నాకు వద్దు అనుకున్నాడు. మళ్ళా వీధిలో కనపడగానే మళ్ళా చిగురించింది అది. అదేంటో సాతాను గాడి వెంటనే చిగురిస్తూ ఉంటుంది మాటి మాటికి. మళ్ళీ చిగురించింది. ఆదివారం కరెక్ట్గా నాతోనే మాట్లాడాడు దేవుడు. మాట్లాడగానే అమ్మమ్మమ్మమ్మో ఇది వద్దురా బాబని యాసిడ్ పోసాడు. మరలా ఆమెను చూడగానే మళ్ళీ చిగురించేసింది. ఇక చిగురించడం ఎండిపోవడం, చిగురించడం ఎండిపోవడం, చిగురించడం ఎండిపోవడం. దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడాడు. అయినా సరే చిగురించడం ఎండిపోవడం, చిగురించడం ఎండిపోవడం అలా జరుగుతుంది. ఒకరోజు చేయకూడని పని చేయనే చేశాడు. ఆ సౌందర్యవతి వాళ్ళ భర్తను చంపించేశాడు, తన భార్యను తీసేసుకున్నాడు. రహస్య యుద్ధం. ఆ భక్తుడే దావీదు భక్తుడు. దీనుణ్ణి హెచ్చించేశాడు. ప్రార్థన అంటే పిచ్చి, పాటలంటే పిచ్చి, ప్రసంగం అంటే పిచ్చి, పాస్టర్లు అంటే పిచ్చి, మంచి అడ్మినిస్ట్రేటర్, అంత బాగా పరిపాలించేవాడు. అమ్మాయిని చూడగానే ఆ భర్తను చంపేసి తీసుకున్నాడు. రహస్య యుద్ధం. డిప్రెషన్కి వెళ్ళాడు. ప్రార్థనలో నా ఎముకలు నొప్పి వస్తున్నాయి అయ్యా, నా కళ్ళు లొట్టబడిపోతున్నాయి అయ్యా, ఇదివరకు నా సంతోషం లేదయ్యా, రక్షణ ఆనందం పోయిందయ్యా, నీ సన్నిధి పోయిందయ్యా. ఒక సీక్రెట్ వార్, రహస్య యుద్ధం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి రహస్య యుద్ధం ఎదుర్కొంటున్నావా? అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, ప్రవక్తను పంపించి ఇక్కడ నువ్వు సావకూడదు, తిరుగు దేవుని వైపు, తిరుగు దేవుని వైపు. రాజస్థానం విడిచి పారిపోకూడదు, నీ భార్యను విడిచి పారిపోకూడదు, నీ పిల్లల్ని విడిచి పారిపోకూడదు. ఇప్పుడు దేవుని వైపు తిరుగు. తిరిగి ఒక ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలోండి నన్ను త్రోసివేయకయ్యా, నీ ఆత్మ నాలోండి తీసివేయకయ్యా. సీక్రెట్ వార్, రహస్య యుద్ధం నుండి, డిప్రెషన్ నుండి దేవుడు బయట నడిపించాడు. ఒంటరితనం దేవుడిని బయట నడిపించాడు. తన ఎముకలను స్వస్థతపరిచాడు, తన చర్మ వ్యాధి నుండి స్వస్థతపరిచాడు, నడి మెత్తున తోలకు నరి పాదం దగ్గర కాపాడాడు. ఇప్పుడు ఆమె అనాలి, ఇదే నా ఫస్ట్ టైం, ఇదే నా లాస్ట్, ఇక ఎన్నడీ పాపిష్టి కార్యం చేయనయ్యా. కొంతమంది చప్పట్లు కొడుతుండగా నీకు తెలవకుండా ఒక సీక్రెట్ వార్ నీ ఇంట్లో జరుగుతుంది. నిన్ను డబ్బు గలవాళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ ఇంట్లో ఈ రోజున ఎంతో దీనస్థానంలో ఉన్నావు. ఒక సీక్రెట్ వార్ నీ ఇంట్లో జరుగుతుంది. బయటికి మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చావు, కానీ నీ ఇంట్లో తినడానికి కూడా మార్గం లేదు. అప్పులు తీసుకుని ముందుకెళ్తున్నావు. ఒక సీక్రెట్ వార్ నీతో జరుగుతుంది. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లా. నమ్మకస్తులకు నీ సమస్య చెప్పుకో, నమ్మే దైవజనులకు నీ సమస్య చెప్పుకో. దేవుని వైపు తిరుగు. నా ఇంటిని ఈ ఇబ్బంది నుండి తప్పించు. ఈ నెల కొన్ని కుటుంబాలను నా దేవుడు అలా తప్పించబోతున్నాడు. ఒక ఉద్యోగి ఇలాగంటున్నాడు, మంచి ఉద్యోగం అన్నయ్యా, కానీ ప్రభుత్వపరమైన ఉద్యోగం కనుక నాకు వేరే డబ్బులు కూడా వస్తాయి, ఒక పక్కన తీసుకోకూడదు అనుకుంటా, కానీ కుదరట్లా. రహస్య యుద్ధం. ఒక ఆర్టీసీ ఉద్యోగి, భార్య భర్తలు, 2 పిల్లలు, కొన్ని కారణం వలన ఉద్యోగం పోయింది. నా భార్య బిడ్డలకు చెప్తే వాళ్ళు ఏమవుతారని చెప్పి నేను చెప్పలా. నేను అప్పులు తీసుకొని ప్రతి నెల నా భార్య చేతికి జీతం ఇస్తా. నా భార్యకి తెలవదు నాకు ఉద్యోగం పోయిందని. రహస్య యుద్ధం. ఈ విద్యాధరపురం డిపోలోనే చేస్తాడు ఆయన. 1వ నెల అప్పు తీసుకొచ్చా, 2వ నెల అప్పు తీసుకొచ్చా, సంవత్సరం అప్పు తీసుకొచ్చా, 2వ సంవత్సరం అప్పు తీసుకొచ్చా, ఉద్యోగం రావట్లా. అటువంటిప్పుడు మా ఫ్రెండ్ ఒకతను అన్నాడు, మన ఎదురుగా ఒక చర్చ్ ఉంటుందిరా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోరా. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, భార్యకి బిడ్డలకి చెప్పకుండా ఏం చేస్తావురా అంటే, భార్య బిడ్డలు చెప్తే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పిద్దిరా, ఆ మామయ్య అత్తయ్య ఎదురు నా విలువ పోద్దురా.
అందుకని నేను ఇలా నలిగిపోతున్నా. రహస్య యుద్ధం, రహస్య యుద్ధం. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. అటువంటి వ్యక్తి చర్చికి వచ్చి సాష్టాంగపడి ఏడుస్తున్నాడు, అయ్యా దీంట్లో నన్ను విడిపించయ్యా. ప్రార్థన చేసి 2 సంవత్సరాలు ఉద్యోగం లేదు. ప్రార్థన చేసి మందిరంలో 2వ నెల కల్లా మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు పిలిచారని ఉద్యోగం తిరిగిస్తున్నా. ఈరోజు చప్పట్లు కొట్టుండగానే ఇంట్లో ఒక రహస్య యుద్ధం, ఏ సీక్రెట్ వార్. కక్కలేక మింగలేక. ఈయన కులాన్ని మార్చేవాడు కాదు, మతాన్ని మార్చేవాడు కాదు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేసేవాడు ఆయన. నీ బిడ్డలను బతుకును మార్చేవాడు ఆయన. ఈ రోజున దేవుని కృప వలన ఎక్కడ కూర్చొని నువ్వు వాక్యం వింటున్నా, నా దేవుడిని ఇంటిని కట్టును గాక. ఏ సీక్రెట్ వార్. పాస్టర్ గారు అమ్మగారు 2 పిల్లలు, బాబు పాప. పాపకి పెళ్ళవట్లా. అమ్మగారు ఎప్పుడు పెళ్ళైద్ది, ఎప్పుడు పెళ్ళైద్ది, ఎప్పుడు పెళ్ళైద్ది, అయిద్దే, కంగారు పడకో. 32 సంవత్సరాలు వచ్చినాయి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా చర్చిలో అందరి పిల్లలకి పెళ్ళవ్వాలి, అలాగే నా పాపను కూడా జ్ఞాపకం చేసుకో దేవా. బంధువులు పాస్టర్ గారితో అంటున్నారంట, అందుకే పరిచర్య వద్దు, ఉద్యోగం చేసుకుని బతకండి రా బాబు అంటే బైబిల్ పట్టుకుని వెళ్ళారు. ఎవడు చేసుకుంటాడని మీ అమ్మాయినే. రహస్య యుద్ధం. ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, యేసయ్య గొప్పోడని ప్రసంగం చేస్తున్నా, నా హృదయంలో రహస్య యుద్ధం. గొప్పతనం ఏమీ నా ఇంట్లో చేయట్లేదే. ఈరోజు ఇక్కడ కూర్చున్నా నువ్వు కూడా బైబిల్ పట్టుకుని వచ్చేసావు, నువ్వు యేసుప్రభు అని. ఆ 2 పిల్లలకి ఎలా పెళ్లి చేస్తావు, ఆ 3 పిల్లలకి ఎలా పెళ్లి చేస్తావు, ఒకరికి ఎలా చేస్తావు, 2కి ఎలా చేస్తావు. రహస్య యుద్ధం. వెంటనే దేవాది దేవుడు ఆ పాస్టర్ గారితో ఒకరోజు మాట్లాడాడంట, నీ పాపకి 2 తండ్రులు ఉన్నారు. ఒక తండ్రి యేసయ్యనైన నేను, ఇంకొక తండ్రి నువ్వు. నువ్వు నమ్మకస్తుడువా, నేను నమ్మకస్తున్నా? నువ్వేనే యేసయ్యా. నేను పరిశుద్ధున్నా, నువ్వు పరిశుద్ధుడువా? నువ్వే పరిశుద్ధుడువయ్యా. నువ్వెల్లకాలం ఉంటావా, నేను ఎల్లకాలం ఉంటానా మీ అమ్మాయితో? నువ్వే ఉంటావు. సమస్య నా చేతికి అప్పగించే. నీ ప్రార్థన నీది. ఆమేనండి. నీ ప్రార్థన నీది, నీ ప్రసంగం నీది, మిగతా నేను చూసుకుంటా. ఆర్ యు రెడీ? భార్యతో అన్నాడంట, మన పాపకి 2 తండ్రులే అనగానే 2 తండ్రులు అక్కడ. ఆడవాళ్ళకి అలాంటి అంటే బీపీ వచ్చేద్ది వాళ్ళకి. వెంటనే దేవుడు చెప్పాడే, ఒకటంట యేసయ్య అంట, 2 నేనేనంట. ఆయన అడిగాడు, నువ్వు నమ్మకస్తుడువా, నేను నమ్మకస్తున్నా? నేనన్నా నువ్వే. నేను పరిశుద్ధున్నా, నువ్వు పరిశుద్ధుడు అని అడిగాడు. నువ్వే. నేనెప్పుడు ఉంటానా, నువ్వెప్పుడు ఉంటావా? నువ్వే. నాకు అప్పగించే. 2వ సంవత్సరం తిరిగే లోపల 34 ఏట నా ఘనమైన వివాహం దేవుడు జరిగించి తీరాడు. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్.